వాల్మీకి రామాయణంలో బాలకాండ రాముడి జననం, విశ్వామిత్రుడి యాగరక్షణ, తాటకితో యుద్ధం నుండి శాప విమోచనం వరకు ఎన్నో గొప్ప సంఘటనల సమాహారం. ఈ కథ కేవలం ఆరంభం మాత్రమే కాదు, ఇది భారతీయ ధర్మానికి మూల పదం. రాముడు చిన్న వయసులోనే రాక్షసులను సంహరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం, అనురాగంతో బాధ్యతతో నడుచుకోవటం, నాయకత్వాన్ని చూపించటం మనం సమకాలీన నాయకుల్లో కోరుకునే విలువలకు ప్రతిరూపం. అహల్య విమోచనం అనేది బాలకాండలో అత్యంత భావోద్వేగకర ఘట్టం. శాపగ్రస్తురాలైన ఆమెను రాముడు పాదస్పర్శతో విమోచించడం అతని దివ్యత్వాన్ని చూపుతుంది. విశ్వామిత్రుని పాత్ర, ఒక క్షత్రియుడిగా పుట్టిన తపస్సుతో బ్రహ్మర్షిగా ఎదిగాడు విశ్వామిత్రుడు. అలా తపస్సుతో బ్రహ్మర్షిగా మారిన తీరు మనలో శ్రమ, పట్టుదల ఉంటే సాధ్యం కానిదేమీ లేదనే చెప్పే గాథ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఊరికనే అనలేదు. దానికి విశ్వామిత్రుడే ఒక నిదర్శనం. బాలకాండ అంటే కేవలం ఒక బాలుడి కథ కాదు. ఇది ధర్మం ఎలా పుట్టిందో, ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఒక సామాన్యుడు ఎలా ఋషిగా మారాడో తెలిపే మార్గదర్శిని.